వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. వంశధార రెండో దశ నిర్మాణంలో తమ్మినేని సీతారాం కీలక భూమిక. క్రెడిట్ చోర్ కోసం వాస్తవాలను విమర్శించి నిజాలు దాచడం తగదంటున్న వైసీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించే దిశగా చర్యలు. రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. సిక్కోలులో ఆశా భోస్లేకు సంగీత నివాళి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారన్న వక్తలు. శ్రీకాకుళం జిల్లాను ఆక్వా హబ్ గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు వేస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సోంపేట మండలం మూలపాలెం గ్రామంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న ఉదయ్ ఆక్వా పరిశ్రమను స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, చేపలు, రొయ్యలు, పీతల పెంపకంలో, వాటి విత్తన వృద్ధిలో చేపడుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉదయ్ ఆక్వా ద్వారా మత్స్యకారులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి చెందారు. జిల్లాను ఆక్వా హబ్ గా తయారు చేసే దిశగా స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ తో కలిసి కార్యాచరణను ప్రారంభించామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. NFDB ఆధ్వర్యంలో జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. సువిశాల సాగర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మత్స్య సంపదను సరైన రీతిలో వినియోగించుకుంటే విశేష ఆదాయం, ఉపాధి పొందే వీలున్న నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తోడ్పాటు ఇస్తాయని మత్స్యకారులకు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. రాబోయే దసరా నాటికి బారువారట్టి మధ్యలో మూలపాలెం వంతెనను అందివ్వాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 7.35 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. కనెక్టింగ్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో తేడా రాకుండా దసరా సమయానికి అందివ్వాలని అక్కడ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జనసేన ఇచ్చాపురం ఇన్ఛార్జ్ దాసరి రాజు, కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. 4 మండలాలకు చెందిన 180 మంది వివోఏలకు 5G మొబైల్స్ ఫోన్లను కింజరాపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను స్థాపించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు 5G మొబైల్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మీపైన పెట్టిన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వివోఏలకు సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ నిర్దిష్ట జాబ్ చార్ట్ ప్రకారం పనిచేయాలని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక పురోగతికి కీలకంగా నిలిచాయని, ఈ వ్యవస్థపై తనకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం గర్వకారణమని చెప్పారు. అలాగే ఈ 5G ఫోన్ల ద్వారా వివోఏలు స్వయం సహాయక సంఘాల డేటా, పొదుపులు, రుణాల వివరాలు మరియు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా నిర్వహించారని తెలిపారు. డ్వాక్రాతో మహిళల ఆర్థిక పురోగతికి బాటలు వేశామని అన్నారు. గ్రామీణ సంఘాలను మరింత బలోపేతం చేయాలని, మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి భానుమతి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంశధార ప్రాజెక్టు చరిత్రను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాలు ఆధారంగా చూడాలని తమ్మినేని చిరంజీవి నాగ్ పిలుపునిచ్చారు.
వంశధార 2వ దశ నిర్మాణ పనుల సాధనలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం ప్రధాన భూమిక వహించారని వైసీపీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వంశధార ప్రాజెక్టు చరిత్రను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా చూడాలని పిలుపునిచ్చారు. వంశధార నదీ జలాల సమస్యకు దాదాపు 6 దశాబ్దాల చరిత్ర ఉందని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల జీవనాధారానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. ఎర్రనాయుడు గారి కళ రైతాంగానికి నీళ్ళు అందించాలా, ఇదేదో కూటమి ప్రభుత్వం అంటే ఇదేదో రామ్మోహన్ నాయుడు గారి దయ వల్లే, రామ్మోహన్ నాయుడు గారి కృషి వల్లే, రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే ఆ వంశధార ప్రాజెక్టే లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎందుకనంటే వంశధార నదీ జలాల సమస్య 60 ఏళ్ల చరిత్ర కలిగింది. దీన్ని దయచేసి రాజకీయ క్రెడిట్ కోసం మాత్రం దీన్ని వాడకండి. ఇచ్చాపురం వరకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టుకు ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఏ పార్టీకి చెందినటువంటిది కాదు, ఇది ఉత్తరాంధ్ర రైతాంగం హక్కు. 1961లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు అదే సంవత్సరం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేయగా ఇచ్చాపురం వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పుడే నిర్ణయించబడిందని గుర్తు చేశారు. తరువాత కాలంలో ఒడిశా అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు దశాబ్దాల పాటు నిలిచిపోయిందని 2010లో ఏర్పాటు చేసిన వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్ 13న ఇచ్చిన తుది తీర్పుతో ప్రాజెక్టుకు చట్టబద్ద మార్గం ఏర్పడిందన్నారు. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి లభించినప్పటికీ ఒడిశాలో 106 ఎకరాల భూసేకరణ, పునరావాసం వంటి షరతులు అనుమతి చేయాల్సి ఉందని వివరించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వెల్లడించారు. చేయాల్సిన పునరావాసం కింద ఇవ్వాలా, ఒరిస్సాలో 106 ఎకరాలు పునరావాసం కింద ఇవ్వాలా. రైట్, ఇది ఎప్పుడు వచ్చిందని తీర్పు? ఇందాక నేను 2017 కదా. అప్పుడే ప్రభుత్వం ఉంది అధికారంలోని, సేమ్ ఈ మూడే కదా. అప్పుడే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ మూడే కదా. మరి ఇవాళ కొత్తగా వచ్చినట్టు చెప్తాను రేటని నాకు అర్థం కదా. రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా తీర్పు రాలా, ఇవాళ కొత్తగా ట్రిబ్యునల్ ఏదైనా కొత్తగా ఏమి ఇచ్చేయలేదు. 2017 ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే దయించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఒడిశా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి. నైరేడు బ్యారేజీ పనులు తక్షణమే ప్రారంభించాలి. ఇవి 3 మా డిమాండ్ అయ్యా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఒడిశా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నేరేడు బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో పాటు నగరంలో భక్తులు, ప్రముఖులు, ఆరోగ్య సాధకులు పాల్గొని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా లయన్స్ నటకుల మోహన్ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం అని, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్నారు. చాలా మంది పిల్లలు తమ బాల్యంలో సైకిల్ తొక్కుతారని, పెద్దయ్యాక ఆ అలవాటు చాలా మందిలో పోతుందన్నారు. నేటి జీవన విధానంలో అందరూ బిజీగా మారారని, వారికి సైకిల్ తొక్కడానికి కూడా సమయం దొరకడం లేదని, ఎలక్ట్రికల్ సైకిళ్లు, స్కూటర్లు లేదా కార్లు మాత్రమే నడుపుతున్నారన్నారు. దీని కారణంగా శరీరానికి తగిన శ్రమ కలిగించడం లేదని, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఉదయం నడక, జాగింగ్ లేదా సైకిల్ తొక్కడం మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. సైక్లింగ్ తరువాత 1 వారంలోనే మీ ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తాయని, గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, అధిక రక్తపోటు తగ్గిస్తుందన్నారు. ప్రతిరోజు 10 నిమిషాలు సైక్లింగ్ చేస్తే క్యాలరీలను బర్న్ చేస్తుందని, తద్వారా జీవన ప్రక్రియ వేగవంతమవుతుందని, ఒత్తిడిని తగ్గించడంలో సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందన్నారు. సైక్లింగ్ వల్ల కాలుష్య స్థాయి కూడా తగ్గుతుందని, తక్కువ దూరం సైకిల్ పై ప్రయాణించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా పేదలకు నీళ్ల సీసాలను, మిఠాయిలను పంచిపెట్టారు. శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిరంలో సిక్కోలు సింగర్స్ నేతృత్వంలో ఆశా భోస్లే పేరుట చిన్నారులకు పాటల పోటీలను నిర్వహించారు. తెలుగు చరిత్ర పరిశ్రమలో ఆశా భోస్లే తనదైన ముద్ర వేశారని నగరంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో
జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కెరీర్ ఫైర్ సిక్కోలు సింగర్స్ నేతృత్వంలో ఆశా భోస్లే పేరుట చిన్నారులకు పాటల పోటీలను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె చిత్రపటానికి పుష్పాలతో అంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, సెంట్రల్ మోటార్, నటుకుల మోహన్, జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జామి భీమాశంకర్ తదితరులు ఆమె జీవిత విజయాల పరంపరను, విశేషాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు పలువురు వక్తలతో కలిసి మాట్లాడుతూ ప్రముఖ గాయని ఆశా భోస్లే తనదైన శైలిలో గానం చేసి తెలుగు చరిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారని, ఆమె పాడిన పాటలను తెలుగు సంగీత ప్రియులు ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారన్నారు. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఆమె సువర్ణాధ్యాయం ముగిసిందని, తన గాన మాధుర్యంతో దాదాపు 8 దశాబ్దాల పాటు యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన క్వీన్ ఆఫ్ ఇండీ పాస్ లెజెండరీ గాయని ఆశా భోస్లే అని గుర్తు చేశారు. వేలాది హిందీ పాటలతో పాటు తెలుగులోనూ ఆమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడారని, పాలు నీళ్లు సినిమాతో మొదలైన ఆమె తెలుగు పాటల ప్రవాహం కృష్ణవంశీ, చందమామ వరకు ఎన్నో మరపురాని ఆణిముత్యాలను మనకు అందించారన్నారు. అనంతరం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి, అడ్వైజర్ మణిశర్మ, డైరెక్టర్ సనపల్లి తేజస్వి, స్వాతి, ఉపాధ్యక్షులు సురేంద్రనాథ్, కెరీర్ ఫైర్ సాయిబాబా, సిక్కోలు సింగర్స్, మీడియా ప్రతినిధులు డోల అప్పన్న, పేడాడ హేమసుందర్ చేతుల మీదుగా పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందజేశారు. నీట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నీట్ పరీక్ష సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలో ఆదివారం జరుగుతున్న నీట్ పరీక్షలు సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు నిర్వహిస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు. తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 4 ప్రధాన కేంద్రాల్లో ఆర్జేయుకేటి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో నీట్ పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షకు హాజరగు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తూ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకి స్పష్టం చేశారు. పరీక్షకు హాజరగు విద్యార్థులు పరీక్షను ప్రశాంతంగా వ్రాయాలని తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తనిఖీల్లో అసిస్టెంట్ కలెక్టర్ హరివోయం పాండ్యా, ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బల్లెడి రవికృష్ణకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బల్లెడి రవికృష్ణ భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. దేశ భద్రత కోసం 2 దశాబ్దాలకు పైగా సేవలందించిన రవికృష్ణకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోకి అడుగు పెట్టగానే పూలమాలలతో, హర్షధ్వానాలతో ఆయనను ఆహ్వానించారు. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రవికృష్ణపై గ్రామస్తులు గర్వం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ దేశానికి సేవ చేయడం తనకు గర్వకారణమని, తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత కూడా దేశ సేవ వైపు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాల కిట్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు అందజేశారు. రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో పోలాకి మండలం మవగం గ్రామంలో నవధాన్యాల విత్తనాల కిట్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని, ప్రకృతి అవసరంపై దృష్టి సారించాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి తొలకరి వర్షాలకు ముందస్తుగా PMDS విత్తనాలు 10 రకాల జాతులు, 30 రకాల విత్తనాలు 15 కేజీలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, నీటి సంఘం అధ్యక్షులు వెయ్యి శ్రీనివాసరావు, పోలకి PACS చైర్మన్ బైరి భాస్కర్ రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 8 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఓ మహిళను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. సారవకోట మండలం అవలంగి బైదలాపురంలో జరిగిన 3 దొంగతనాల కేసులో మహిళను అరెస్టు చేశామని DSP
లక్ష్మణరావు సోమవారం వారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవలంగిలో ఎం గౌర్నాయుడు, వై శకుంతల ఇళ్లలో సమీప బంధువైన ముద్దాడ లక్ష్మి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. 22.49 తులాల బంగారం, 8 తులాల వెండి పోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి సోమవారం బుడితి జంక్షన్ వద్ద మహిళను అరెస్టు చేశామని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. హైదరాబాద్ గ్రామంలో జరిగినటువంటి 3 దొంగతనాల కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐస్ గణేష్, తర్వాత పోలాక్ ఎస్ఐ గారు, తర్వాత జలమూరు ఎస్ఐ అశోక్ బాబు అందరూ కలిపి టీం వర్క్ చేసి సుమారుగా 22.49 గ్రామ్స్ అంటే సుమారుగా 23 ఇప్పుడు మార్కెట్ రేట్లలో 30 లక్షలు దాటి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేట్లు అంత ప్రాపర్టీ రికవర్ చేశారు. ముద్దాయిని 3 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. మన 21/3 అవలింగలో జరిగినటువంటి కేసు ఒకటి, అలాగే 21/4 అది కూడా అది బైదిలాపురంలో జరిగినటువంటి కేసు, 26/4 అవలింగలో జరిగిన కేసు. ఈ 3 కేసుల్లో టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తుంటే ఈ రోజు మనకి ఇప్పుడు ముద్దాడ లక్ష్మి అనే ఆవిడ బుడితి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా మూవ్ అవుతుంటే పట్టుకుంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఇంటాక్ట్ గా ఆవిడ దగ్గర దొరకడం జరిగింది. ఈ ప్రాపర్టీ జరగడానికి డిస్పోజ్ చేద్దామని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఎక్కడికైనా శ్రీకాకుళం వెళ్దామనో లేకపోతే ఎక్కడికైనా డిస్పోజ్ చేసుకోవాలని చెప్పి బయలుదేరితే ఆ క్రమంలో అనుమానించి మన కేసులో ప్రాపర్టీగా నిర్ధారించి ప్రాపర్టీ వశపరచుకోవడం జరిగింది. ప్రాపర్టీ లాస్ట్ 20 తులాల బంగారం పోతే 23 తులాల దాకా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవిడిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కూడా ఫిర్యాదులకి చెప్పి ఇంటరిమ్ కస్టడీకి వేసుకుంటే కోర్టు ద్వారా వాళ్ళకి రిలీజ్ అయినట్టు చూస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టు ద్వారా రిలీజ్ అయినట్టు చూస్తాం. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అది కూడా కేసును కూడా కోర్టులో డిస్పోజ్ అయినట్టు చూస్తాం. పలాస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మే నెలకు సంబంధించిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయగా సంబంధించిన అధికారులు కొందరు రాకపోవడంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. పలాస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందించిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని పలాస మండల కార్యాలయంలో ఏర్పాటు చేయగా సంబంధించిన అధికారులు కొందరు రాకపోవడంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలు తాము ఎవరితో చర్చించాలని సమావేశానికి హాజరైతే సంబంధిత శాఖాధికారులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉంగ సాయికృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వరి విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతుల నుండి ఇండెంట్ తీసుకుని కొరత లేకుండా సకాలంలో అందించామని, ఈ ప్రభుత్వం మాత్రం గతేడాది విత్తనాలను, ఎరువులను అందించడంలో పూర్తిగా విఫలమైందని, పసుపు బిల్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళకి యూరియా విత్తనాలు అందాయని విమర్శలు గుప్పించారు. ఈ ఏడాదన్నా సకాలంలో కొరత లేకుండా అందిస్తారా లేదా అని అగ్రికల్చర్ అధికారిని నిలదీశారు. దానికి సమాధానంగా రానున్న ఖరీఫ్ సీజన్లో సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పలాస మండల అగ్రికల్చర్ అధికారి తెలిపారు. CGRS కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు సత్వర పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యాతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని, క్షేత్రస్థాయి విచారణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వేదికలో సాయంత్రం వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 122 ఫిర్యాదులు నమోదయ్యాయి. శాఖల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 32 అర్జీలు రాగా, సెర్ఫ్ విభాగంలో 14, పంచాయతీరాజ్ శాఖలో 12 వినతులు అందాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ శాఖలకు చెరో 11 చొప్పున ఫిర్యాదులు రాగా, జల వనరులు, సర్వే సెటిల్మెంట్స్, ప్రజారోగ్య శాఖకు 4 చొప్పున వినతులు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో నర్సన్నపేటకు చెందిన ఏ గాయత్రి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 581 మార్కులను సాధించింది. అదేవిధంగా పి తరుణ్ కుమార్ నిమ్మాడలో ప్రభుత్వ వసతి గృహంలో చదువుకొని 560 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వారిని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వైనంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి దంపతులు ఆ చిన్నారిని ఆశీర్వదించి భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తమ కూటమి నాయకులు ఎంతో కృషి చేస్తున్నారని, ఇందుకు అధ్యాపక బృందం కూడా తోడ్పాటు ఇస్తూ శక్తి వంచన లేకుండా పనిచేస్తూ అద్భుత విజయాల సాధనలో భాగం అవుతున్నారని, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి లబ్ధిదారులకు అందజేశారు. పోలకి మండలం రాజారాంపురం గ్రామానికి చెందిన మైలపల్లి త్రినాథరావు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 95,662 రూపాయలు చెక్కును పోలకి మండలం కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యపరంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిర్యాపల్లి వెంకటప్పనాయుడు, పోలకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.